హే గాయ్స్, నేనైతే అమీర్పేట్కి వచ్చాను నార్సింగ్ స్టోర్ని విజిట్ చేద్దామని. చాలా రోజుల నుంచి నాకు డ్రెస్ మెటీరియల్స్ తీసుకోవాలని ఉండే. కొన్ని చూసిన లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా అనిపించినాయి. సో ఈసారి శాలరీ వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలనేసి నేనైతే ఇప్పుడు వచ్చేసిన. డ్రెస్ మెటీరియల్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 240 ఆ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నేను చూసేది ఇక్కడైతే 280 290 ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 2.5 మీటర్స్ ఉంటుంది. కొన్ని అయితే 2.83 కూడా ఉంటుంది. అండ్ మెటీరియల్ బట్టి ప్రైస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. రెడీమేడ్ కుర్తీస్ వేసుకొని నేనైతే చాలా బోర్ అయిపోయాను. సేమ్ ప్యాటర్న్ ఉంటున్నాయి, సేమ్ నెక్ ఉంటున్నాయి, అసలు ఏమి కొత్తగా లేదు. అందుకే ఈసారి అలా కాదు, ఎలాగైనా క్లాత్ కొనుక్కొని కుట్టించుకోవాలని ఫిక్స్ అయ్యాను. దీనిపైనకి ఒక చున్నీ అండ్ లెగ్గింగ్ తో పేరప్ చేస్తే లుక్ అయితే సూపర్ గా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నవన్నీ డ్రెస్ మెటీరియల్సే. డిఫరెంట్ క్లాత్స్ అండ్ ప్రైస్ రేంజెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నేను లాస్ట్ టైం ఇక్కడ నారాయణపేటది మెటీరియల్ చూసిన 3 మీటర్స్ ఉండే. అది తీసుకోవాలని అనుకున్నాను, బట్ ఈసారి అయితే అసలు స్టాకే లేదు. అది మస్తు నచ్చిండే. ఫ్రాక్ లాగా కుట్టించుకుంటే మాత్రం సూపర్ గా ఉంటది. నేనైతే గ్రీన్ కలర్ దానికోసం అయితే చూస్తున్నాను, బట్ గ్రీన్ ఎప్పుడు అవైలబుల్ ఉండట్లేదు. బ్లూ ఉంది, బట్ ఇది నాకు ఆ కలర్ అంత నచ్చలేదు. అందుకే దీంట్లో ఏం తీసుకోలేదు, జస్ట్ డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా మెటీరియల్సే. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అసలు మనకు అక్కడికి వెళ్తే ఏం తీసుకోవాలో ఏం తీసుకోవద్దో అస్సలు అర్థమే కాదు, అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే మనం ముందే ఫిక్స్ అయ్యి రావాలి, ఇది కావాలి ఇలాంటిది కావాలి అనేసి. అలా ఫిక్స్ అయ్యి వస్తే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అక్కడ ఉండే కలెక్షన్స్ చూస్తే మనకి ఏం తీసుకోవాలో ఏం తీసుకోవద్దో అస్సలు అర్థం కాదు. ఈ మధ్య చాలా మంది అయితే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎక్కువ చేస్తున్నారు. రెడీమేడ్వి తీసుకోవడం చాలా తక్కువ అయిపోయింది. నేను ఎప్పుడు వెళ్ళినా ఈ స్టోర్కి చాలా మంది ఉంటారు. ఫుల్ అందరు రిఫరెన్స్ పిక్చర్స్ పట్టుకొని వాళ్ళను చూపించమని అడుగుతూ ఉంటారు. నాకు ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్ అయితే అస్సలు నచ్చవు. కొంచెం నార్మల్గా ఉంటే ఓకే, హ్యాపీగా షాపింగ్ చేసుకోగలుగుతా. అదే ఎక్కువ మంది ఉంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయిపోతా. ఇక్కడ చూపిస్తున్న ఈ డ్రెస్ మెటీరియల్ అయితే నేను తీసుకున్నాను. నాకు కలర్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి పోట్లీ బ్యాగ్స్ చాలా ఉన్నాయి. ఫంక్షన్స్కి చాలా మంది యూజ్ చేస్తారు కదా. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉంది. లైక్ 160 180 ఈ రేంజ్లోనే ఉన్నాయి. మనమైతే ఇలాంటివి యూజ్ చేయము. మనం రెడీ అయ్యి వెళ్ళుడే ఎక్కువ ఫంక్షన్స్కి. సో ఇదైతే నా కేటగిరీ కాదు. ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళైతే వచ్చి హ్యాపీగా కొనేసుకోవచ్చు. ఫస్ట్ టైం నార్సింగిలో నేనైతే చాలా కలెక్షన్స్ చూస్తున్నాను. లైక్ నైటీస్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, లెగ్గింగ్స్ ఉన్నాయి, దుపట్టాస్, పటియాలా ప్యాంట్స్, ఇలా చాలా ఉన్నాయి. ఈ నైటీస్ అయితే చాలా బాగుండే. చూడడానికి అయితే ఫ్రాక్స్ లా ఉన్నాయి. బయటికి కూడా మనం ఈజీగా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట, అంత బాగున్నాయి. ఇక్కడ కనిపించేవన్నీ నైట్ సూట్స్ అన్నమాట. మనకైతే చాలా డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. బట్ నాకు వచ్చేసి నైటీస్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. 840 850 900 1000 ఈ రేంజ్లో అయితే ఉన్నాయి. ఒక్క నైటీకి అంత ప్రైస్ అనేది వర్త్ కాదు. అంటే ఇప్పుడు రెగ్యులర్గా 1000కి మనకు 2 నైటీస్ ఈజీగా వచ్చేస్తున్నాయి ఆన్లైన్లోనే. చాలా ఇన్స్టా పేజెస్లో కూడా మనకు దొరికిపోతున్నాయి. అండ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటున్నాయి. అలాంటిది ఒక్క నైటీకి 1000 పెట్టాలంటే ఆలోచిస్తాం కదా. ఈ నైటీస్ లుక్స్ వైజ్ అయితే చాలా బాగుంది. లైక్ రెగ్యులర్ ఫ్రాక్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది. అండ్ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్. తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నాకైతే ప్రైస్ ఒక్కటే ప్రాబ్లం. ఈ నైటీస్ అయితే చాలా కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బై చేయాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నాకైతే ప్రెసెంట్ ఇది చాలా కమర్షియల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఒకటే చేస్తున్నారు. అండ్ ఫుల్ డిమాండ్ వచ్చేసింది కాబట్టి ప్రైజెస్ కూడా బాగా ఇంక్రీజ్ చేసినట్టు అనిపిస్తుంది. మనం కాకపోతే 100 మంది కొనేవాళ్ళు ఉంటారు. సో మన బడ్జెట్లో మనకు కావాల్సింది మనం కొనుక్కుంటే సరిపోతుంది. నాకైతే ఈ స్టోర్లో వీడియో తీసుకోవడానికి అలౌడ్ చేయలేదు. అంటే 2-3 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక ఫ్లోర్కి వెళ్తే అక్కడ కొంచెం అలౌడ్ చేశారు. బట్ వేరే ఫ్లోర్కి వెళ్ళినప్పుడు అయితే అస్సలు అలౌడ్ చేయలేదు. కొంచెం సీరియస్ అయ్యారు. చాలామంది ఇప్పుడు వీడియోస్ ఇవే తీస్తున్నారు. మ్యాక్సిమం తీసి యూట్యూబ్స్లో పెట్టడం, ఇన్స్టాగ్రామ్ అలా పోస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అస్సలు అలౌడ్ చేయట్లేదు వాళ్ళు. ఫేమస్ యూట్యూబర్స్కి అయితే ఈజీగా అలౌడ్ చేస్తారు. మనం ఇంకా అంత ఫేమస్ కాలేదు కదా, అందుకే ప్రెజెంట్ అయితే అలౌడ్ చేయలేదు. ఫస్ట్ నాకు కొంచెం కోపం, బాధ అట్లా ఫీల్ అయినా ఇంకా వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి నేనేమనలేదు. మనకు కూడా ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది అనేసి పాజిటివ్ వేలో తీసుకున్నాను. ప్రెజెంట్ అయితే చాలామంది యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిర్రు. మేబీ అది కూడా ఒక రీజన్ కావచ్చు వాళ్ళు అలౌడ్ చేయకపోవడానికి. అందుకే నేను ఇంకా సైలెంట్ అయిపోయినా. ఇంకా మెటీరియల్స్ విషయానికి వస్తే మనకి A to Z ఆల్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ఈవెన్ కుర్తీ సెట్స్ కూడా ఉన్నాయి. నైట్ వేరు కుర్తీ సెట్స్, చున్నీస్ అండ్ రెడీమేడ్ లెహెంగాస్ ఇలా చాలా ఉన్నాయి.
నేను ఆల్రెడీ ఇంతకుముందే ఈ వీడియోస్ అన్ని షూట్ చేసిన, బట్ నా ఫోన్లో అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఈవెన్ స్ట్రీట్ షాపింగ్ కూడా షూట్ చేసింటి. పోయినప్పుడు అయితే మస్తు బాధపడ్డా. ఇంకా ఇట్లా కాదనేసి మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ వీడియోస్ అన్ని షూట్ చేసుకున్నాం. ఇక్కడ చూపిస్తుంది పటియాలా ప్యాంట్ విత్ దుపట్టా అనమాట, రెండు కలిపి ఒక సెట్. దీని ప్రైస్ వచ్చేసి 695. ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, A to Z మనకి ఇక్కడైతే అన్ని దొరికిపోతాయి. నాకు ఇక్కడ బాగా నచ్చింది వచ్చేసి లెహంగాస్ కలెక్షన్. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7000 నుంచి అయితే ఉన్నాయి. కలర్ కాంబినేషన్ కానీ వర్క్ డీటెయిలింగ్ కానీ అయితే సూపర్ ఉండే. అసలు మెయిన్లీ ఈ వీడియో తీయడానికి రీజన్ ఇవే చూపించాలని అనుకున్నాను, బట్ వాళ్ళైతే అలౌడ్ చేయలేదు. కొన్ని షూట్ చేశాను, అవి మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేసి మీకైతే చూపిస్తున్నాను. అన్ని లెహంగాస్ అసలు డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి, డిఫరెంట్ వర్క్తో ఉన్నాయి. 7000 అంటే నాకు వర్తే అనిపించింది. చాలా హెవీ వర్క్ ఉంది వాటిపైన అయితే. ఈ కాంబినేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, పింక్ అండ్ ఆరెంజ్. నేను లాస్ట్ టైం వచ్చి చూసినప్పుడు అయితే మస్తు అనిపించింది. ఇది ఎంత హెవీగా ఉందంటే అసలు నేను తీసి పెట్టలేకపోయాను, అంత హెవీగా ఉంది. డ్రెస్ వేసుకుంటే నేనైతే డెఫినెట్గా కింద పడిపోతా, అంత బరువు ఉంది అసలు. ఇంకా ఒకటికి మించి ఒకటి అట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఉన్నాయి. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. డెఫినెట్గా మీరైతే స్టోర్ విజిట్ చేసినప్పుడు ఈ సెక్షన్కి వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం మెటీరియల్ తీసుకొని దానిపైన వర్క్ చేయించి స్టిచ్చింగ్ కాస్ట్ అవన్నీ కలిపితే కూడా మనకి అప్రాక్స్ 7000 దాకా అయితే అవుతుంది. 7,000 to 10,000 ఈజీగా అవుతుంది. అదే మీరు రెడీమేడ్ తీసుకుంటే ఇంకా బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఇవన్నీ లెహంగా కలెక్షన్స్. యాక్చువల్గా మా చెల్లికి ఒక వెడ్డింగ్ ఉంది, ఇక్కడ నుంచి ఒక శారీ అయితే తీసుకున్నాము ప్లెయిన్ది. దానిపైనకి మ్యాచింగ్ బ్లౌజ్ కోసం అయితే వచ్చినాము. ఇంకా ఎలాగో వచ్చేసాము, అందరికి కలెక్షన్స్ చూపిస్తే అయిపోతుంది అనేసి నేనైతే వీడియోస్ షూట్ చేస్తున్నాను. రెడీమేడ్ బ్లౌజెస్ కాస్ట్ వచ్చేసి 1000 నుంచి అయితే ఉంటాయి. చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా. ఇంకా మా చెల్లికి రెడీమేడ్ ఏం వద్దు, క్లాత్ తీసుకుంటా అంటే సరేలే అనేసి 500 పెట్టి ఒక క్లాత్ అయితే తీసుకుంది 1 మీటర్. నాకు కొంచెం ప్రైజెస్ తోనే ప్రాబ్లం ఉంది, ఎందుకంటే అందరూ ఆప్ట్ చేయలేరు కదా. కొంచెం రీజనబుల్ గా ఉంటే అందరూ ఆప్ట్ చేయగలుగుతారు. ఇది ఎక్కువ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు, రిచ్ వాళ్ళకు ఎక్కువ సెట్ అవుతుంది. దీనికి 4-5,000 పెట్టి మళ్ళీ స్టిచ్చింగ్కి 2-3,000 పెట్టాలంటే ఎవరి వల్ల కాదు. సో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్. నేనైతే బట్టల మీద 1500 నుంచి 2000 తప్ప దానికన్నా ఎక్కువ అవ్వనివ్వను. నాకు అస్సలు ఇష్టం లేదు బట్టల మీద అంత ఇన్వెస్ట్ చేయడము. ఇంకా ఇక్కడ ఒక క్లాత్ తీసుకొని మేము పక్కనే ఉన్న బ్యాంగిల్ స్టోర్కి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ ఫుల్ ఇయర్ రింగ్స్ అండ్ ట్రెండింగ్ బ్యాంగిల్స్ ఇప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్లో వస్తున్నాయి కదా, అవైతే అవైలబుల్గా ఉన్నాయి. హెవీ జ్యువెలరీ పెట్టుకునే వాళ్ళకైతే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇతను కూడా నన్ను వీడియో తీయడానికి అయితే అలౌడ్ చేయలేదు. ఇంకేదో అలా అయిపోయింది. నేను ఎంత షూట్ చేశానో అంత అయితే పోస్ట్ చేసేస్తున్నాను ఇక్కడ. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికైతే ఈ వీడియో షేర్ చేయండి. Please don't forget to like, share and subscribe. Thank you for watching.